Hello friends, welcome back to Joy of Scientific Temper. This is Sirisha. జాయ్ ఆఫ్ మీనింగ్స్లో ఈరోజు మనం ఇంకొక పదం నేర్చుకుందాం, కొరలరీ. ఇదే లాస్ట్. అన్నీ అయిపోయినాయి అనుకున్నా పార్ట్ 5కి ముందు వర్డ్స్ అన్నీ, కానీ ఇది ఒకటి ఉంది, మర్చిపోయా. ఇదే లాస్ట్. ఓకేనా? కొరలరీ అంటే సంథింగ్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. ఇంకా ఏదో దాని నుండి ఫలితంగా ఇంకేదో వచ్చింది అంటే దాన్ని కొరలరీ అని అంటారు. అంటే ఏంటి చూద్దాం. అన్ఫార్చునేట్లీ violence is the inevitable corollary of such a revolutionary change in society. అంటే సమాజంలో ఏదో ఒక విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి. ఆ విప్లవాత్మకమైన మార్పుల వలన వాయిలెన్స్ వచ్చింది. దురదృష్టమే కదా, హింస వచ్చింది. ఏవో సొసైటీలో కొన్ని చేంజెస్ని తీసుకొని వచ్చారు. ఆ చేంజెస్ని తీసుకురావటం వల్ల దాని ఫలితంగా ఏమొచ్చింది అంటే హింస చోటు చేసుకుంటుంది అని అర్థం. అంటే ఒక దాని ఫలితంగా ఇంకొకటి వచ్చింది అంటే దాన్ని కొరలరీ అని అంటారు. ఇన్వెటబుల్ కొరలరీ ఆఫ్ సచ్ రెవల్యూషనరీ చేంజ్. కొరలరీ అంటే రిజల్ట్ ఆఫ్ దట్. వాయిలెన్స్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ సొసైటీ. అలా ఏ కొరలరీ ఆఫ్ సంథింగ్ ఈజ్ అన్ ఐడియా, ఆర్గ్యుమెంట్ ఆర్ ఫ్యాక్ట్ దట్ రిజల్ట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్. అంటే ఏదో ఒక దగ్గర నుంచి మనకి ఇది ఇంకొక టైప్ ఆఫ్ మీనింగ్. ఒక ఆలోచన వచ్చింది, ఒక వాదన వచ్చింది, ఒక వాస్తవం తెలిసింది అంటే కూడా దాన్ని కొరలరీ అని అంటారు. అంతే, ఇదే లాస్ట్ వర్డ్. పార్ట్ 5 కన్నా ముందు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా? నచ్చితే పక్కనే ఒక గంట ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.